డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బైరాగిపట్టణ వెళ్లనున్నారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్. నిన్న తిరుపతిలో గాయపడి బాధితులంతా కూడా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. హాస్పిటల్లో ప్రస్తుతం బాధితులను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రి వద్దకు చేరబోతున్నారు. కాసేపటి క్రితమే తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బైరాగిపట్టణ వెళ్లనున్నారు. ఆసుపత్రికి వెళ్లి అక్కడి బాధితులను పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్. రైట్, కాసేపటి క్రితమే ఎయిర్పోర్టుకు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో బాధితులను పరామర్శించబోతున్నారు. వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ రాజేశ్వరి, ఏదైతే తిరుపతిలో వేణు విషాద ఘటన చోటు చేసుకున్న ఘటన స్థలాన్ని కాసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించి భక్తుల మీద తీసుకున్న చర్యల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆయన వెంటనే బాధితుల దగ్గరికి వెళ్లారు. వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంఘటన స్థలాన్ని చేరుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి బాధులు ఎవరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అధికారులు ఉద్దేశించి పవన్ మాట్లాడినట్టు సమాచారం అయితే ఉంది. ఎందుకంటే బైరాగిపట్టణ ప్రాంతంలో చాలా వరకు పెద్ద ఎత్తున క్యూలను టీటీడీ కావచ్చు, పోలీసు యంత్రాంగ సహకారం ఏర్పాటు చేసి ఉంది. సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు అత్యుత్సాహం, మరోవైపు పూర్తిస్థాయి అధికారుల వైఫల్యంతో ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్లే శ్రీనివాసులతో కలిసి అలాగే అక్కడ వారిని పరామర్శించారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వివరాలను చిత్తూరు ఎస్పీ మణికంఠ సంఘటన దగ్గరుండి పరిశీలించి ఏం జరిగింది అన్న విషయాన్ని అటు క్యూ లైన్ ని పరిశీలించి ఏం అడిగి తెలుసుకున్నారు. అయితే పూర్తిగా ఇది అధికారుల వైఫల్యమే అంటూ కూడా అక్కడ అధికారులతో వాపోయారు. స్థానిక అధికారులు చొరవ తీసుకొని ఖచ్చితంగా భక్తులను క్యూలైన్ దర్శనం ఏర్పాటు చేస్తుంటే ఇటువంటి ఇబ్బంది ఘటన చోటు చేస్తుంది. టోకన్లు జారీ చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ లేకపోవడంతో ఘటన చోటు చేస్తుందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేష్.